మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. సిద్ధార్థ్, నువ్వేంటి ఇక్కడ? ఎందుకొచ్చావు? త్వరగా వెళ్ళి ఇక్కడ నుంచి. మళ్ళీ మా అన్నయ్య వాళ్ళు చూస్తే లేనిపోని గొడవలు అవుతాయి. శౌర్య, నీతో మాట్లాడాలి శౌర్య. ఇక మన మధ్య మాట్లాడుకోవడానికంటూ ఏమీ లేవు. నాకు పెళ్లి కుదిరింది. ఇంట్లో వాళ్ళు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇంతమందిని బాధ పెట్టి మనం పెళ్లి చేసుకున్నా సంతోషంగా ఉండలేము. దయచేసి నన్ను మర్చిపో. అన్నీ నాకు తెలుసు శౌర్య, నీతో మాట్లాడాలి ప్లీజ్. ఇంకా ఏం మాట్లాడతావు? దయచేసి వెళ్ళిపో సిద్ధార్థ్. నువ్వెందుకు భయపడుతున్నావో నాకు తెలుసు. ఒక్కసారి కిందకి రా, నీతో కాసేపు మాట్లాడాలి. ఇక్కడ మాట్లాడితే నువ్వు అన్నట్టు మీ అన్నయ్య వాళ్ళు, మీ వదిన వాళ్ళు ఎవరైనా చూస్తే లేనిపోని గొడవలు అవుతాయి. అందుకే బయటికి రమ్మని చెప్తున్నాను. ఈ టైంలో నువ్వు ఇక్కడికి రావడమే తప్పు. నువ్వు రమ్మన్నావా నేను కూడా బయటకొస్తే అది ఇంకా తప్పు అవుతుంది. నా మాట విని వెళ్ళిపో సిద్ధార్థ్. మనం ఏం మాట్లాడుకున్నా దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు. జరగాల్సిన ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. చివరికి జరిగేది కూడా అదే. నా కోసం ఆలోచించి, నా కోసం నువ్వు ఇక్కడికి వచ్చి నా వాళ్లతో తన్నులు తిని నువ్వు బాధపడటం నాకు ఇష్టం లేదు. వెళ్ళిపో. నిన్నేం ఇబ్బంది పెట్టను శౌర్య. ఒకే ఒక్కసారి, ఇదే చివరిసారి. ప్లీజ్ బయటికి రా, నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఈ ఒక్కసారి నాతో మాట్లాడిన తర్వాత మళ్ళీ పెళ్ళయ్యే వరకు కనపడను. నిజంగా అదే మాట మీద ఉంటావా? ఉంటాను శౌర్య. ఉంటానని మాటివ్వు, అప్పుడు వస్తాను. సరే, మన ప్రేమ మీద ఒట్టేసి చెప్తున్నాను, ఎప్పుడు ఇక్కడికి రాను. సరే, నువ్వు ఇక్కడికి రావడం, మా అన్నయ్య నిన్ను కొట్టడం నాకు ఇష్టం లేదు. వెళ్దాం పద. సిద్ధార్థ్, నేను మా అన్నయ్యకి మాట ఇచ్చేశాను. నువ్వు అనవసరంగా ఇంకా నా మీద ఆశలు పెంచుకోవద్దు. ఒక్కసారి ఆలోచించు. బాగా చదువుకున్నావు, ఒక పెద్ద కంపెనీ ఉంది. మీ అమ్మ నాన్న నీకొక మంచి సంబంధం చూస్తారు. హ్యాపీగా పెళ్లి చేసుకుని సెటిల్ అయిపో. నా గురించి వదిలే, నువ్వు నన్ను మర్చిపోగలవా? తప్పదు. ఎందుకు నీ మనసు నువ్వు చంపుకుంటున్నావు? ఎందుకు బలవంతంగా నీ మనసులో నుండి నన్ను బయటికి విసిరేస్తున్నావు? ఇప్పుడు వాటి గురించి మాట్లాడుకొని ప్రయోజనం లేదు సిద్ధార్థ్. మా అన్నయ్యకి ప్రామిస్ చేశాను, తప్పలేను. నీ మనసులో నేనున్నానని నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు నన్ను కాదు అని ఎవరినో పెళ్లి చేసుకుని నువ్వు సంతోషంగా ఉండగలవా? దక్కనివన్నీ జ్ఞాపకాలవుతాయి. అవి అప్పుడప్పుడు గుర్తు చేసుకోవడానికి పనికొస్తాయి తప్ప రోజు వాటి గురించి ఆలోచించే అవకాశం ఉండదు. మరొకరి జీవితంలోకి వెళ్ళిపోయాక నువ్వొక జ్ఞాపకం మాత్రమే. అంటే వెళ్ళాలని నిర్ణయించుకున్నావా? కూర్చో. అంటే వెళ్ళాలని నిర్ణయించుకున్నావా? వెళ్ళక తప్పదని చెప్తున్నాను కదా. మా పెద్దన్నయ్య అంటే నాకు ప్రాణం. ఇప్పటి వరకు ఆయన్ని బాధ పెట్టింది చాలు. ఇకపై పెట్టదలుచుకోలేదు. అందుకే ఆలోచించి చేతిలో చేయి వేసి ప్రామిస్ చేశాను. త్వరగా వెళ్దాం పదా. అసలు నా గురించి ఈ క్షణం నీ మనసులో ఏముంది? వాళ్ళకి నేను ఇచ్చిన మాట ఉంది. నీ వాళ్ళకిచ్చిన మాట గురించి వదిలే. నీ మనసులో ఏమనుకుంటున్నావు? నీ మనసు నీకేం చెప్తుందో చెప్పు. నా మనసు ఏదో చెప్తుంది, అవన్నీ నీకు చెప్పలేను. నీ మనసు నా మనసు కాబట్టి నన్ను దూరం చేసుకోవద్దు అంటుంది. అందరినీ ఎదిరించైనా పెళ్లి చేసుకోమంటుంది. నాతో తప్పితే నువ్వు ఆనందంగా ఉండలేవు అని చెప్తోంది. ఎవరి మాటకి నీ జీవితాన్ని బలి చేసుకోవద్దు అని చెప్తోంది.
మనసు మాట విని మళ్ళీ మా వాళ్ళని బాధ పెట్టలేను. ఈ విషయాన్ని ఇంతటితో వదిలే సిద్ధార్థ్.